అది ఓకే స్వామి. కానీ చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంది. కనుదిష్టి గణపతి వాకిలి బయట ఎందుకు పెడతారు? అసలు కనుదిష్టి గణపతి ప్రత్యేకత ఏంటి జనాలు తెలుసుకోవాలి. ప్రత్యేకత అండి. ఇప్పుడు జనాలు ప్రత్యేకత. బిజినెస్ కోసం ఎవడో ఏదో చెప్తాడు, ఇక అది కలుసుకుంటే పోతుందని చెప్పేసి వీళ్ళు అనుకుంటారు. అంటే వినాయక స్వామి వారి రూపం ఉంటేనే ఇంట్లో పూజిస్తాం, కనుదిష్టి వినాయకుడు తీసుకెళ్ళి బయట తగిలిస్తాం. అవును, చూడండి అసలు జనాలు ఎంత తెలివిగా ఉన్నారు అంటే, అమ్ముకునేవారు కావచ్చు, వీళ్ళ తెలివితేటలు కావచ్చు. అదే ఎందుకు పెడతారు అది ఒకసారి. కనుదిష్టి వినాయకుడిని నా దృష్టిలో అసలు పెట్టుకోకూడదు, పెట్టుకునేకూడదు. వినాయక స్వామి వారు ఎక్కడ ఉంటారు? లోపల ఏదైనా మూల విరాట్ విగ్రహం ఉంటే, వెంకటేశ్వర స్వామో శివాలయమో లేకపోతే అమ్మవారో, వారు చాలా పవర్ఫుల్ గా ఉంటే వారికి దిష్టి తగలకుండా బయట ఉంటారు. వారికి దిష్టి తగలకుండా దూరపాలకులా బయట ఉంటారు. నరసింహస్వామి కూడా దూరపాలకులా బయట ఉండేటువంటి క్షేత్రాలు చాలా ఉంటాయి. నీ ఇంట్లో ఎంత పవర్ ఉందో నువ్వు బయట పెడతావు వినాయకుడిని? నీ ఇంట్లో దాని దగ్గర పవర్ ఎక్కువ ఉండాలనే కదా. నువ్వు వినాయకుడిని బయట పెట్టగానే ఇంటికి ఏమన్నా అవుతుందా? ఒక నైట్ ఏమన్నా ₹1,00,00,000 వీధిపోటు అని కూడా పెడుతూ ఉంటారు. వీధిపోటుకి వినాయకుడిని పెడతారు, ఆయతన్ని కూడా పూజిస్తారు. కనుదిష్టి వినాయకుడు అనేది ఉండదు, అలా పెట్టకూడదు. దానివల్ల నెగిటివిటీ ఎక్కువ అవుతుంది. ఆయనకి ఆహారం పెట్టకుండా బయట నిలబెట్టారు, అలాగా నిలబెట్టుకుంటారు. మళ్ళీ కనుదిష్టి వినాయకుడు నిలబెడతారు. నిలబెట్టే వినాయకుడు ఆయన ఏం చేస్తాడు? ఇంట్లో పవర్ అంతా తీసుకుపోతాడు. అది తెలియకుండా కనుదిష్టి వినాయకుడిని పెడతా ఉంటారు జనాలు. మరి అది ఎక్కడ చదువుతున్నారా, మరి అది చూసారా, మన సిద్ధాంతులు మన గురువులు మరి ఏం చేస్తున్నారా అనేది. మరి వీళ్ళు ఎక్కడైనా ఏదైనా జరిగితే మాత్రం తండ వెళ్ళేసి మీడియా ముందు నిలబెడతారు. మరి తర్వాత అంతా ఏం చేస్తున్నారు వీళ్ళంతా ఏం చేస్తున్నారు? మరి ఇలాంటి చిన్న చిన్న తప్పులే రేపొద్దున పెద్ద అవుతాయి కదా. రేపొద్దున వీళ్ళు నెక్స్ట్ తరాలకి ఏం చెప్తారు వీళ్ళు? కనుదిష్టి వినాయకుడు అనేది ఉండదండి. అలాంటి ఎవరు నమ్మితే మీరు సహకరించకండి. అలాంటి వినాయకుడు ఇళ్ళకి పెట్టకూడదు. ఓకే, ఇప్పుడు వాస్తు ప్రకారంగా వాస్తుకి వీధిపోటు ఉంటే వినాయక స్వామి వారి విగ్రహం పెట్టొచ్చు, అది కూడా పూజించాలి. అంతేగాని కనుదిష్టి వినాయకుడు అని ఒక ప్రేమ కట్టిన వినాయకుడిని ఇంటి ముందు తగిలిస్తే మాత్రం ఇంకా లేనిపోయినటువంటి అపనిందలు, లేనిపోయిన అప్పులు, లేనిపోయిన బాధలు, ఇబ్బందులు, భార్య భర్తల మధ్య ఎడబాటు, పిల్లలు మాట వినరు, ఇలాంటి ఖచ్చితంగా జరుగుతాయి. అలాంటి పెట్టకూడదు. చాలా పెద్ద పెద్ద వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. అందుకే చెప్తున్నా, పెద్ద పెద్దగానే అవుతారు. వాళ్ళకి ఏదో కేసుల్లోనో ఎక్కడ దగ్గర వైరల్ అవుతారు. అలాంటి చేయకూడదు, పెట్టకూడదు కూడా. నరదిష్టి వినాయకుడు అనేది ఉండదు. దిష్టి వినాయకుడిని పెట్టుకోకూడదు అసలు, లేదు. నరదిష్టి వినాయకుడు లేదు. నరదిష్టి వినాయకుడు కూడా ఇంట్లోనే పెట్టి పూజించాలి, బయట పెట్టకూడదు. నరదిష్టి అనగానే జనానికి అందరికీ కూడా నరదిష్టి అనగానే సింహద్వారం తగిలిస్తారు. ఎవరు చెప్పారండి అది? కానీ చాలా మంది వ్రతకల్ప వినాయక విగ్రహాన్ని మాత్రం ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు. మరి ఈ వ్రతకల్ప వినాయక విగ్రహాన్ని ఎన్ని రోజుల పాటు పూజించవచ్చు అంట? వ్రతకల్ప వినాయక విగ్రహం 9 రోజులు పూజించవచ్చు, 11 రోజులు పూజించవచ్చు, 7 రోజులు కూడా పూజించవచ్చు. అలానే కేసరి గణపతి అని ఉంటుంది. అది మనకి సింధూరం కలర్ లో ఉంటుంది. అంటే మనకి ఆంజనేయ స్వామి నిజస్వరూప కలర్ ఉంటుంది కదా, అదే కలర్ లో కేసరి గణపతి అని ఉంటుంది, మహారాజ్ గణపతి అని ఉంటుంది. జనానికి అవసరమైన ఇవే. మహారాజ్ గణపతి అంటే తలపాగా ఉంటుంది. ఆ తలపాగా ఉన్నటువంటి గణపతిని గనక మీరు హోమం చేసినా, పూజ చేసినా, ఆరాధన చేసినా, అర్చన చేసినా, అభిషేకం చేసినా కూడా వారి ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు తొలతూగుతాయి. వారికి దోషాలన్నీ పటాపంచలు అవుతాయి. ఎవరైనా పొలిటికల్లో ఉండాలి, పొలిటికల్లో నేను మంచి స్థాయిలో ఉండాలి అనుకున్న వారు, ఎవరైనా ఇంట్లో నేను బాగుండాలి అనుకునేవారు ఈ యొక్క తలపాగా ఉన్నటువంటి గణపతిని మహారాజ్ గణపతి అంటారు. ఆయన గనక పూజిస్తే, తొండ ఇటు పక్కన ఉన్నాయండి, తొండ ఉంటే చాలు, ఆ తొండ ఉన్నటువంటి వినాయకుడిని, మహారాజ్ గణపతిని, తలపాగా ఉన్నటువంటి గణపతిని పూజిస్తే గనక, ఆరాధిస్తే గనక వారి ఇంట్లో ఖచ్చితంగా చెప్తున్నా, ఎన్ని కోట్ల రూపాయలు అప్పున్నా సరే మొదటి అడుగు అనేది మొదలైంది. ఈ నవరాత్రుల్లోపే మొదటి అడుగు మొదలైంది. ఇది నిద్ర పట్టకపోయినా, ఆందోళన ఉన్నా, ఇలాంటివన్నీ కూడా పోతే మహారాజ్ గణపతిని పూజించుకోవాలి. అలానే కేసరి గణపతి దేనికి అంటే, మనలో ఉన్నటువంటి గ్రహ దోషాలు తొలగించేసి పెళ్లిళ్ళు కానటువంటి వారికి పెళ్లిళ్ళు అయ్యేలా ఉండాలి కాబట్టి కేసరి గణపతిని పూజించాలి. కేసరి గణపతిని పూజిస్తే పెళ్లిళ్ళు అవుతాయి. మనకి పూర్వీకుల శాపాలతో పాటు, నరదిష్టితో పాటు, నరఘోషతో పాటు, అలానే రాహు దోషం, కుజు దోషం, శుక్రదోషం కూడా తొలగిస్తాడు కేసరి గణపతి. ఇకపోతే మీరు అడిగారు ఏంటి గణపతి? వ్రతకల్ప గణపతి అనేది, వ్రతకల్ప గణపతికి మనం పెట్టాల్సిన నైవేద్యం ఏంటంటే గరిక, బెల్లం. ఈ నైవేద్యం పెడితే వ్రతకల్పం దేనికి చేస్తారు అంటే, ఆరోగ్య ప్రకారంగా ఇబ్బందులు ఉన్నవారు ఈ వ్రతకల్ప గణపతిని పూజించుకోవాలి. ఇంట్లో పెద్దవారికి ఆరోగ్యం బాగాలేకపోతే, ఎవరికైనా ఏజ్ సరిగా లేకుండా, అంటే తక్కువ ఏజ్ లోనే పెద్ద పెద్ద సమస్యలు వస్తే కనుక ఆ వ్రతకల్ప గణపతిని పూజించుకుంటే వారికి అష్టైశ్వర్య ప్రాప్తితో పాటు ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి.
అందుకని రత్వ గణపతిని 11 రోజుల వరకు పూజించుకోవచ్చు. ఈ రాతి గణపతి అయితే మాత్రం ఏ కలర్ అయినా తెచ్చుకోవచ్చు, ఏ కలర్ అయినా వేయొచ్చు. న్యాచురల్ కలర్ ఉండాలి, జన్యం ఉండాలి, పూజించుకోవాలి. 9 రోజుల తర్వాత జన్యం తీసేసుకోవాలి. అభిషేకం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఒక పాత్ర తీసుకొని అభిషేకం ఇంట్లోనే చేసేసి ఆ అభిషేకం నీరు ఇంట్లో చల్లుకోవచ్చు. వీరు స్నానం చేసే వాటర్లో కూడా చల్లుకోవచ్చు. ప్రతినిత్యం తల మీద చల్లుకొని వెళ్తే వాళ్ళకి శుభం జరుగుతుంది ఈ నీటితో. ఇల్లు పది శుద్ధి అవుతుంది. ఏది మనకి రాతి గణపతితో. గణపతి స్వామి వారి పూజించుకునే విధానం అయితే చాలా పెద్దగా ఉంటాయి అన్నమాట. చేసుకునే పద్ధతులు మనం మార్చుకోవాలి. లేకపోతే మన భావితరాలకి అయితే ఖచ్చితంగా మనం వాళ్ళకి చెడే అందిస్తాం. ఓకే, ఇంకొక విషయం కూడా ఉంది గురువు గారు. ఎందుకంటే చాలా మందికి డౌట్లు ఉన్నాయి. నిత్యార్చన విగ్రహము ఈ గణపతి విగ్రహము ఏ కొలతలలో ఉండొచ్చు అంటారు? గణపతి విగ్రహము ఎంత కొలతైనా తీసుకోవచ్చు. దాటకుండా చాలు. అంటే 12 ఇంచులు దాటకుండా ఉండాలి. 12 ఇంచులు లాస్ట్. 11 ఇంచులు తీసుకోండి. అదృష్టం మామూలుగా ఉండదు. ఇంకా అసలు అది చెప్పేటువంటి అదృష్టం కాదు. 11 ఇంచులు ఉన్నటువంటి విగ్రహం ఏదైతే ఉందో అంటే ఒక అడుగుకి 1 ఇంచు తక్కువ. ఆ విగ్రహం ఎక్కడైనా దొరికింది ఉన్నది అంటే గనక అది తెచ్చుకొని పెట్టుకుంటే ఇంకా వారి ఇంట్లో ఆ ఇల్లే కాదండి, అలాంటి 100-150 ఇళ్ళు కూడా కొంటారు. ఆ గణపతి ఇంట్లో ఉంటే. ₹1 కోటి ఇచ్చినా ఇవ్వకూడదు. అది ఎన్ని లక్షల రూపాయలు ఇచ్చినా కూడా ఆ విగ్రహం ఇంట్లో ఉండాలి. అది పెట్టినటువంటి స్థానం బలం పెరుగుతుంది. అది పెట్టినటువంటి స్థానం తర్వాత ఆ ఇంట్లో ఉండే నెగిటివిటీ అంతా తీసేసుకుంటది. వారు 7 తరాల పాటు కూడా సంపాదించిన ఆస్తిపాస్తులు ఉన్న వారు అవుతారు. అందరికి తెలిసినట్టు ఏంటంటే రిలయన్స్ అంబానీ. అంటే చాలా పేర్లు ఉన్నాయి, కానీ అందరికి తెలిసినటువంటి పేరు ప్రఖ్యాతి ఏంటంటే రిలయన్స్ అంబానీ. వారింట్లో కూడా ఉంటుంది ఇది. మహారాష్ట్రలో, ముంబైలో ఉన్నటువంటి వారి ఇంట్లో ఏదైతే ఉందో వారి ఇంట్లో కూడా 2nd ఫ్లోర్ లో వారి పూజా మందిరంలో ఈ విగ్రహం ఉన్నది. 11 ఇంచుల విగ్రహం ఉంటుంది. అంటే 12 ఇంచులు దాటకూడదు, 11 ఇంచుల లోపే విగ్రహం ఉండాలి. చెక్కించింది ఆ శిల్పి చెక్కినటువంటి చేతి. ఆ విగ్రహాలకు పూజా విధి విధానాలు ఎలా? ప్రతిరోజు నిత్య నైవేద్యం. ఒక రోజు పెట్టకపోయినా ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే జన్యం వేస్తే ప్రతిరోజు ఖచ్చితంగా పెట్టాలి. ఇలాంటి ప్రాసిద్ధి చెందిన రోజులు అయితే ఖచ్చితంగా జన్యం వేయాలి. ప్రతిరోజు అభిషేకం చేసుకోవచ్చు శివుని పాదం లాగానే. అన్ని రకాలుగా చేసుకోవచ్చు. రాతి విగ్రహాలే ప్రేమించండి, రాతి విగ్రహాలు ఆరాధించండి, రాతి విగ్రహాలే తెచ్చు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.